లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి అయితే మాత్రం నేను ఒక 10 కిలోమీటర్స్ కన్నా ఎక్కువ రన్ అయితే చేయట్లేదు. బట్ లాస్ట్ ఇయర్ నేను ఎవ్రీ వీక్ నేను లాంగ్ రన్కి వెళ్ళినప్పుడు 15 కిలోమీటర్స్కి తక్కువ అయితే ఎప్పుడు రన్ చేయలేదు. అండ్ సమ్ టైమ్స్ ఈజీగా హాఫ్ మ్యారథాన్స్ కూడా రన్ చేసేవాడిని. సో ఈ వీక్ నేనైతే ఒక చిన్న ప్రిన్సిపల్ అయితే అప్లై చేశాను. మనకి ఫిట్నెస్లో అయితే చాలా ప్రిన్సిపల్స్ ఉంటాయి, లైక్ ఫిట్ ప్రిన్సిపల్ అని చెప్పి, స్పెసిఫిసిటీ, ప్రోగ్రెసివ్ ఓవర్లోడింగ్. ఇలాగే నేను నాకు కష్టంగా ఒక ప్రిన్సిపల్ అయితే కనుక్కున్నాను. దాన్ని ఏమంటామంటే స్లింగ్ షాట్ ప్రిన్సిపల్ అంటాం. స్లింగ్ షాట్ ప్రిన్సిపల్ అంటే ఏమీ లేదు, మన పొంగల్ గారు ఉంటుంది కదా, దాన్ని జస్ట్ బ్యాక్కి ఇలా పుల్ చేసి వదులుతాం కదా, అలాగే. ఒక 2 days బ్యాక్ అయితే నేను ఒక ఫాస్టెడ్ రన్ చేశాను. సో దానివల్ల మనకి ఏమవుతుందంటే, యాక్చువల్గా మనం రన్నింగ్ స్టార్ట్ చేసినప్పుడు మన బాడీలో గ్లైకోజన్ అనేది ఫస్ట్ కన్జ్యూమ్ అవుతుంది, దాని తర్వాత ఫ్యాట్స్, దాని తర్వాత అమినో యాసిడ్స్ కానీ ప్రోటీన్స్ కానీ కన్జ్యూమ్ అవుతాయి ఫ్యూల్ కింద. బట్ ఫాస్టెడ్గా రన్నింగ్ చేస్తే డైరెక్ట్గా ఫ్యాట్ రిజర్వ్స్ మీదే ఎఫెక్ట్ పడుతుంది, ఫ్యాట్స్ అనేవి ఫ్యూల్గా బర్న్ అవుతాయి. ఇక్కడ మనకి మెంటల్ టఫ్నెస్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. బికాస్ వీఆర్ కన్జ్యూమింగ్ డైరెక్ట్లీ ఫ్యాట్స్. మన బాడీ కొంచెం పెయిన్ అయితే అజంప్షన్లో పెట్టుకుని నడుస్తుంది. సో దానివల్ల ఈ రోజైతే నేను ఎవ్రీ వీక్ 10 కిలోమీటర్స్ పరిగెత్తేవాడిని, డైరెక్ట్గా 18 కిలోమీటర్స్ అయితే రన్ చేశాను. సో మీరు కూడా ఒకవేళ బాగా రన్నింగ్ చేయగలిగి ఇప్పుడైతే చేయట్లేదు అనుకుంటే ఈ స్లింగ్ షాట్ ప్రిన్సిపల్ని అయితే మీరు ఒకసారి ట్రై వచ్చి అయితే చేసుకోండి, ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. బట్ బీ వెరీ కేర్ఫుల్. ఇప్పుడైతే ఫాస్టెడ్ రన్నింగ్ చేస్తున్నారో, లిసన్ టు యువర్ బాడీ.